ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, వర్ష సూచన ఏమైనా ఉందా, ఎండల తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము నిన్న మొన్న మనకి కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, కొన్ని చోట్ల మోస్తారు వర్షం కూడా కురిసింది. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? మనకి లాస్ట్ వీక్లో ఈ టెంపరేచర్లు అనేవి కొంచెం ఎక్కువగానే పెరగడం జరిగింది. దానివల్ల మనకి లాస్ట్ వీక్ టెంపరేచర్లు చూసినట్టయితే 33 నుంచి 36 డిగ్రీల వరకు కూడా చాలా ప్రాంతాల్లో పెరిగాయి. దానికి తోడు మనకి ఈ బంగాళాఖాతంలో, నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఉండి దీనివల్ల కూడా మనకి తేమగాళ్ళు ప్రవేశించడము, అలాగే తెలంగాణకు ఆనుకుని మరొక ద్రోణి ఉండడము, వీటి వల్ల ఈ టెంపరేచరు మాయిశ్చరు ఉన్నప్పుడు మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల సాయంత్రం సమయంలో మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనకి 3 రోజుల క్రితం ఒక సుమారు 22 జిల్లాల్లో మనకి సాయంత్రం వేళలో ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడి మోడరేట్ రైనే, భారీ వర్షం ఎక్కడా లేకపోయినా 5 నుంచి 6 సెంటీమీటర్ల వరకు కొన్ని చోట్ల, 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు కొన్ని చోట్ల రెయిన్స్ పడినాయి. తదుపరి మనకి ఏమైందంటే ఈ రెయిన్స్ తర్వాత మళ్ళీ టెంపరేచర్లు ఒక 2-3 డిగ్రీలు తగ్గి ప్రస్తుతం 30 నుంచి 34 డిగ్రీల వరకు టెంపరేచర్స్ ఉన్నాయి. అలాగే బంగాళాఖాతంలోని అల్పపీడనం కూడా మనకి వీకెన్ అయింది. కానీ మనకి ఇప్పుడు తెలంగాణకి పశ్చిమ దిక్కులో ఇటు నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతంలో, ఈ ప్రాంతంలో తెలంగాణకు ఆనుకుని మరత్వాడ మీదుగా ఒక ద్రోణి ఉంది. ఈ ద్రోణి వల్ల మనకి కొంత మళ్ళీ తేమగాలులు అనేవి ఇటు పశ్చిమ దిక్కు నుంచి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. మన టెంపరేచర్లు కూడా ప్రస్తుతం 33 నుంచి 34 వరకు ఉన్నాయి. కాబట్టి ఈ భారీ స్థాయిలో ఏమీ మనకి యాక్టివిటీ ఉండకపోయినా కొద్దిగా ఈ తేమ అలాగే వేడిమి వల్ల అక్కడక్కడ కొద్దిపాటి ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఈరోజు కూడా ఉన్నందున ఈరోజు ఒక 5-6 జిల్లాలు, ముఖ్యంగా మనకి ఈ పశ్చిమ దిక్కులో ఉన్న సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతంలోను, అలాగే మనకి ఇటువైపు తూర్పు దిక్కులో కూడా టెంపరేచర్లు ఎక్కువ ఉన్న భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు ఈరోజు పడే అవకాశం ఉందని మనము వార్నింగ్ పెట్టడం జరిగింది. సో పగటిపూట ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయి సార్? హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అధికంగా మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి? మనకి ఇప్పుడు పగటిపూట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 31 డిగ్రీల నుంచి 34 డిగ్రీల మధ్యన ఉన్నాయి. మన సిటీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే సిటీ సెంట్రల్ అబ్జర్వేటరీలో 32-33 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంది. అలాగే శివారు ప్రాంతాల్లో 1-2 డిగ్రీలు తక్కువగా అరౌండ్ 30-31 వరకు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. మనకి ఎక్కువ టెంపరేచర్లు అనేవి ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ, అలాగే తూర్పు తెలంగాణ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, ఆదిలాబాదు, కొమరంభీము ఈ ప్రాంతాల్లో ఉంటాయి. ప్రస్తుతం అదే ట్రెండ్ మనకి నడుస్తుందండి. సార్, అయితే ఎల్నినో, లానినో వీటి ప్రభావం అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది అని అంచనా వేయొచ్చు అంటారు? మనకి ఈ సీజనల్ ఫోర్కాస్ట్ రాబోయే 3 నెలలకి వేసవికాలం ఎలా ఉంటుందన్నది మనకి ఈ ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో అనాలిసిస్ కంప్లీట్ చేసి మనకి డీజీ మెటీరియాలజీ ఈ నెల 28వ తారీఖున మొత్తం భారతదేశంలో ఈ వేసవికాలం ఎలా ఉండబోతోంది అన్నది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్చి 1వ తేదీన మనము హైదరాబాద్ మెట్ సెంటర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాగల వేసవికాలం ఎలా ఉంటుంది, ఎల్నినో ప్రభావం ఏమన్నా పుంజుకునే అవకాశం ఉందా, లానినో ప్రస్తుతం న్యూట్రల్ పొజిషన్లో ఉంది, న్యూట్రల్ పొజిషన్ నుంచి ఎల్నినో పాజిటివ్ అవుతుందా, లేకపోతే న్యూట్రలే కంటిన్యూ అవుతుందా, ఈ విషయాలన్నీ మనం అరౌండ్ 1 మార్చికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సార్, సాధారణంగా ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదవుతూ ఉంటాయి? ప్రస్తుతం మనకి సాధారణ స్థితిలోనే ఉందా, లేదంటే ఎక్కువగా తక్కువగా ఏమైనా ఉన్నాయా? మనకి ప్రస్తుతం ఉన్న మ్యాక్సిమం టెంపరేచర్లు, మినిమం టెంపరేచర్లు రెండూ కూడా మనకి ఇంచుమించుగా సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఒక -0.5 +0.5 ±1 డిగ్రీ తప్పించి పెద్దగా వేరియేషన్ లేదండి. ఇప్పుడు నార్మల్ రేంజ్లోనే కొనసాగుతున్నాయి. సార్, సాధారణంగా ఒక సీజన్ నుంచి మరొక సీజన్లోకి మారేటప్పుడు మనకి అంటే వాతావరణంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ షవర్స్ అనేవి కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ఈసారి వేసవికి ముందు మనం అనుకున్న రీతిలోనే వర్షాలు కురిశాయి అని అంటారా ఇప్పుడు? మనకి ఈ టెంపరేచర్లు అనేవి ఎప్పుడైతే 35 డిగ్రీలు దాటి ఇవి వెళ్తాయో, అలాగే దానికి తోడు మనకి ఏదైనా సినాప్టిక్ ఫీచర్ ఉండాలి. సినాప్టిక్ ఫీచర్ అంటే ఈ తేమగాలుని మన భూభాగం వైపు నడిపించడానికి బంగాళాఖాతము, మనకి పశ్చిమ దిక్కులో అరేబియన్ సముద్రము, ఇటు తూర్పు దిక్కులో బంగాళాఖాతము, బాగా సముద్రాలు ఉన్నాయి.
అక్కడి నుంచే మనకి మాయిశ్చర్ సప్లై రావాలి. అటు నుంచి రావాలంటే మనకి ఏదైనా ఉపరితల వాతావరణంలో ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అంటాము. అలాగే ఉపరితల ఆవర్తనాలు ఇవేంటంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ మరొక ప్లేస్‌కి ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో ఇటువంటి మార్పులు జరిగి ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ, ద్రోణి, ట్రఫ్ అంటాం. ఇవి కానీ ఏర్పడతాయి. అవి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ సముద్ర ప్రాంతం నుంచి గాలులనేటివి ఈ భూభాగం వైపు రావడము, తేమగాలులు వచ్చినప్పుడు ఆల్రెడీ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఇలా సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులు, జల్లులు పడటం జరుగుతుంది. అటువంటి ఫినామినా మనకు మొన్న సఫిషియెంట్ టెంపరేచరు అలాగే తేమ లభ్యమైన సిట్యుయేషన్ ఒక 2 రోజులు బాగా ఉండింది కాబట్టి, ఆ 2 రోజులు మనకి విస్తృతంగా వర్షాలు పడినాయి. ఇప్పుడు కూడా మనకి ట్రఫ్ ఉంది కానీ మన టెంపరేచర్స్ అయితే అంత రేంజ్‌లో లేవు. 33, 34 డిగ్రీలకి మనకి ఇంత కన్వెక్షను ఈ తేమని పైకి లిఫ్ట్ చేసి క్యుములోనింబస్ ఫామ్ అయ్యే అంత ఉండవు. సో, క్యుములోనింబస్ ఫామ్ అయినప్పటికీ చిన్నపాటి క్యుములోనింబస్ మేఘాలు ఫామ్ అయితే కొద్దిపాటి జల్లులు పడతాయి తప్పించి మోడరేట్ రెయిన్‌కి బిలో మోడరేట్ రెయిన్ ఆర్ లైట్ రెయిన్. అంతకు మించి పెద్దగా ఉండదు. రేపటి నుంచి ఏంటంటే పూర్తిగా ఇంకా ఒక రాగల 5, 6 రోజుల వరకు కూడా మనం పొడి వాతావరణాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే మరత్వాడలో మనకి ఏదైతే ద్రోణి ప్రభావం ఉందో దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల మీద ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక రేపటి నుంచి 4 రోజుల పాటు పొడి వాతావరణమే కంటిన్యూ అవుతుందని, ప్రస్తుతం ఏవైతే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో అవే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఇక మార్చి 1వ తేదీన మనకి సమ్మర్ ఏ విధంగా ఉండబోతుంది, గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందా లేదా లాస్ట్ ఇయర్ లాగానే ఉంటుందా ఏంటి అనేది కూడా పూర్తిగా వివరాలు తెలుస్తాయని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.